Hi everyone. Hi everyone. As I said, today we'll be discussing basic mathematics. Basic mathematics లో ముఖ్యంగా మెడికల్ పీపుల్ గుర్తుపెట్టుకోండి. మెడికల్ వాళ్ళు మీకు ఎలాగో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉండదు కాబట్టి ఐ ప్రిఫర్ యూ పీపుల్ గో త్రూ దిస్ వీడియోస్. ఎందుకంటే మీకు ఇంకా మళ్ళీ లైఫ్లో మ్యాథ్స్ మేబీ యూ వోంట్ బి సీయింగ్ ఇట్. సో ఫిజిక్స్కి ఈ బేసిక్ మ్యాథ్స్ మీకు కూడా ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్. ఎక్కడైనా ఇఫ్ ఐ గో ఎక్స్ట్రా అంటే కొద్దిగా ఎక్స్ట్రా చెప్పినట్టు అనిపిస్తే యూ కెన్ నెగ్లెక్ట్ దోస్ టాపిక్స్, మెడికల్ పీపుల్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఐ థింక్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ఫిజిక్స్ అప్లికేషన్ పార్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి. సో ఒకటి మెన్సురేషన్, దో ఎవ్రీబడి నోస్ ఇట్, we have to discuss it. ఇంకోటి బైనామియల్ ఎక్స్పాన్షన్, లిటిల్ బిట్ ఎక్స్టెంట్ we have to discuss it. ట్రిగ్నోమెట్రీ కావాల్సిందే, లాగరిథమ్స్ కావాల్సిందే, స్ట్రైట్ లైన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫర్ షూర్. ఇంకేమున్నాయి? డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, ఈ రెండు వస్తానే ఉంటాయి కంటిన్యూస్ గా ఫిజిక్స్ లో. అలానే మాక్సిమా మినిమా రేట్ మెజర్ అనేవి యాడ్ చేశాను. అంటే అది డిఫరెన్షియేషన్ లో పార్ట్ కింద చెప్పేయచ్చు, బట్ ఐ మేడ్ ఇట్ ఇంటూ దాని కూడా వేరే టాపిక్. మొత్తం 10 టాపిక్స్ అయినాయి. చూద్దాం ఎన్ని వీడియోస్ అవుతాయో చూద్దాం. టుడే విల్ బి డిస్కసింగ్ అబౌట్ మెన్సురేషన్, బేసిక్ థింగ్స్ చిన్నప్పటి నుంచి చదువుకున్నవే. వన్స్ అగైన్ విల్ గో త్రూ ఇట్. ఓకే, సో లెట్స్ సీ ఫస్ట్ సర్కిల్. సర్కిల్ యొక్క పెరిమీటర్ ఎంత? సర్కిల్ రేడియస్ r అయితే పెరిమీటర్ ఎంత? 2πr. పెరిమీటర్ వచ్చేసి 2πr అండ్ ఏరియా వచ్చేసి πr². ఇక్కడ π అంటే 22/7 మీరు విన్నదే, approximately 3.14. okay, this is about circle. Next, slice of a pizza గురించి చెప్దాం అనుకుంటున్నా. స్లైస్ ఆఫ్ పిజ్జా అంటే ఏంటి? సెక్టర్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఆ సెక్టర్ గురించి చెప్పే ముందు రేడియన్ అంటే ఏంటో తెలుసుకుంటే ఇట్ వుడ్ బి గుడ్. సో రేడియన్ అనేది వన్ ఆఫ్ ద యూనిట్స్ దేనికి? ప్లేన్ యాంగిల్ కి. ఫర్ విచ్? ఇట్ ఈస్ ఫర్ ప్లేన్ యాంగిల్. It is for plane angle. That's one of the units. So ఒకసారి దాని గురించి మాట్లాడదాం. ప్లేన్ యాంగిల్ కి మామూలుగా మనం వాడేది ఏంటి? డిగ్రీస్ వాడతాం. డిగ్రీస్ వాడతాం, కానీ ఇప్పుడు కొత్తగా రేడియన్స్ అనేది నేర్చుకుందాం. లెట్స్ సీ ఇట్. ఓకే, సో సపోజ్ ఒక సెక్టర్ తీసుకోండి. ఒక సెక్టర్ అంటే it is a piece of a slice of a pizza. Okay, from this point to this point undi chusara. Okay, this one A to B, this part is called as length of arc. Em cheppanu? This small part enti? It is actually part of a circle kada. This is part of a circle. oka circle lo part idi. Okay, this A to B ee mukku undi kada, the shaded part, దాని దట్ ఈస్ కాల్డ్ లెంత్ ఆఫ్ ఆర్క్. అది ఇట్ విల్ సబ్టెండ్ అన్ యాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఎంత సబ్టెండ్ చేస్తుంది అనుకుంటే ఒక థీటా అనుకోండి. ఓకే, దిస్ ఈస్ లెంత్ ఆఫ్ ఆర్క్ అండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఆర్. అంటే సెక్టర్ లో ఉండే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సర్కిల్ కదా, దాని రేడియస్ వచ్చేసి ఆర్. సో ఫార్ములా ఏంటంటే లెంత్ ఆఫ్ ఆర్క్ is equal to radius into theta. ఎందులో ఆ theta? In radians. Theta in radians. సరే, ఇది ఫార్ములా. సింపుల్ గా చెప్పాలంటే L is equal to r theta. L is equal to r theta. ఒక సెమీ సర్కిల్ తీసుకున్నాం. Let us take a semicircle. ఆ సెమీసర్కిల్ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్, లేదా సెమీసర్కిల్ అనేది కూడా ఒక ఆర్క్ లాంటిదే కదా, సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది అనేది చూద్దాం. ఫార్ములా వాడితే ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ఆర్క్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ థీటా అని చెప్పే కదా. లెంత్ ఆఫ్ ఆర్క్ ఎంత? సెమీసర్కిల్ కి ఆర్క్ లెంత్ ఎంత? half of the perimeter of circle. So what it will be? Pi into r
is equal to r theta. So r gets cancelled, you got theta equal to pi. Endulo ee theta undi pi radians. కానీ మనకు తెలుసు సెమీ సర్కిల్ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది, 180 degrees సబ్టెండ్ చేస్తుంది అని తెలుసు. సో ఏదైనా యాంగిలే కదా, 180 degrees అన్నా పై రేడియన్స్ అన్నా సేమ్ థింగ్. సో ఇక్కడ మీనింగ్ ఏంటి, దే ఆర్ సేమ్ యాంగిల్, దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. 180 degrees అన్నా పై రేడియన్స్ అన్నా సేమ్ యాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో వాట్ వీఆర్ గెటింగ్ ఇస్ పై రేడియన్స్ ఈక్వల్ టు 180 degrees. Okay, so 1 radian equal to enastaru 180 by pi, 180 degrees by pi oka radian. Okay, so dani value ఎంత ఉంటది అంటే, what will be its value? ఒక రకంగా వాల్యూ గురించి మాట్లాడితే ఎంత ఉంటది, 180 degrees 1 radian equal to 180 degrees by pi. Pi అంటే మనకు తెలిసిన pi 22/7 అంటే నియర్లీ 3.4. సో 180 degrees by 3.14 నియర్లీ ఎంత వస్తుందంటే 52 పాయింట్ సంథింగ్, ఎంతో 52 పాయింట్ సమ్ యాంగిల్. ఓకేనా, 52 degrees పాయింట్ 52.203 ఐ డోంట్ నో, 52 పాయింట్ సంథింగ్ వస్తుంది ఒక రేడియన్. ఓకే, సో నియర్లీ 52 degrees అనుకోండి, నియర్లీ 52 degrees అనుకోండి. ఓకే, ఒక రేడియన్ వచ్చేసి నియర్లీ 52 degrees. నియర్లీ. ఓకే, ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ డిగ్రీస్ టు రేడియన్స్ అండ్ రేడియన్స్ టు డిగ్రీస్ చూద్దాం. డిగ్రీస్ టు రేడియన్స్, ఇప్పుడు సపోజ్ నేను 30 degrees ని రేడియన్స్ లో కన్వర్ట్ చేయన్నాను, వాట్ ఇట్ విల్ డూ, మనకేం తెలుసు ఆల్రెడీ, పై రేడియన్స్ ఈక్వల్ టు 180 degrees. So 1 degree equal to pi by 180 radians. So 30 degrees will be equal to ఎంత అవుతుంది, 30 into 1 degree, that is 30 into pi by 180. So ఎంత అయింది, pi by 6 radians. And what it will be, it will be pi by 6 radians. Similarly 60 degrees చెప్పండి, 60 degrees, 60 degrees కి ఏమైనా చూడండి, 60 into pi by 180. So that will be pi by 3 radians. Okay, so whenever you want to convert degrees to radians, multiply it with pi by 180. Okay, అలానే రేడియన్స్ ని డిగ్రీస్ లో కన్వర్ట్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు 1 radian ఈక్వల్ టు ఎంత, 180 degrees by pi. సో 10 radians అన్నాను అనుకోండి, ఏం చేస్తారు, సింప్లీ 10 into 180 by pi, దట్ ఈస్ 1800 degrees divided by 3.14, అంత ఉంటుంది ఆన్సర్. ఓకే, అలా కాకుండా సంబడి ఆస్క్ లైక్ దిస్, 5 pi by 12 radians కన్వర్టెడ్ ఇంటూ డిగ్రీస్ అన్నాడు అనుకోండి, మీకు గుర్తుందా పై రేడియన్స్, వాట్ ఐ సెడ్ అబౌట్ పై రేడియన్స్ ఈక్వల్ టు హౌ మచ్, 180 degrees. సో పై ఉందనుకోండి, ఒకవేళ పై ఉంటే డైరెక్ట్ గా 180 degrees అని సబ్స్టిట్యూట్ చేసాను. సో దట్ విల్ బి 5 into 180 degrees by 12. ఓకే, సో వాట్ ఇట్ విల్ బికమ్, 75 degrees. ఓకే, it will be 75 degrees. ఒకవేళ రేడియన్స్ డిగ్రీస్ లో కన్వర్ట్ చేయాలంటే 180 by pi తో డివైడ్ చేయాలి, సారీ 180 by pi తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇది కాకుండా దీని గురించి ఆలోచన పక్కన పెడితే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే సెక్టర్ గురించి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి సెక్టర్ అంటే స్లైస్ ఆఫ్ ఎ పిజ్జా, యాంగిల్ థీటా చేస్తుంది రేడియన్స్ లో. ఇప్పుడు దాకా మీరు డిగ్రీస్ లో విన్నారు, ఇప్పుడు నేను రేడియన్స్ లో చెప్తున్నా. థీటా అండ్ రేడియన్స్ ఉంది. మీకేం తెలుసు, ఏరియా ఆఫ్ సెక్టర్ ఈక్వల్ టు యాంగిల్ ఇన్ డిగ్రీస్ డివైడెడ్ బై 360 degrees into
పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు దాకా ఇదేగా మీరు నేర్చుకుంది. ఇప్పుడు నాకు కానీ థీటా రేడియన్స్ లో ఉంది. థీటా ఎందులో ఉంది? థీటా రేడియన్స్ లో ఉంది. దాన్ని డిగ్రీస్ లోకి మార్చాలి. మారిస్తే ఏమవుతుంది? ఎలా మారుస్తాను? వన్ రేడియన్ ఈక్వల్, రేడియన్ ని డిగ్రీలో మార్చాలంటే 180/πతో మల్టిప్లై చేయాలని చెప్పా కదా. సో 180/π, 180. సో దట్ ఈస్ ఈక్వల్ టు థీటా ఇంటూ 180 degrees by pi into 360 degrees into pi r square. 180 ఇది 2 times. Pi gets cancelled. ఏమొస్తుంది తెలుసా ఆన్సర్? half r square theta. Remember here theta is in radians. ఎందులో ఉంది theta? Radians లో ఉంది ఇక్కడ. Okay, that is what you have to remember. Theta is in radians. Then area of sector is half r square theta. Okay. ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే యాంగిల్ ఇస్ 2 అన్నాను అనుకోండి. ఓకే, యాంగిల్ ఇస్ 2 అన్నా, డిగ్రీస్ చెప్పాలా, రేడియన్స్ చెప్పాలా. మరి ఏం తీసుకుంటారంటే డిఫాల్ట్ రేడియన్స్ అని తీసుకోవాలి. ఏమి యూనిట్ మెన్షన్ చేయకపోతే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ రేడియన్స్. సో యాంగిల్ ఇస్ 2 అంటే మీనింగ్ ఏంటి? 2 రేడియన్స్ అని. ఓకే, అలానే సెక్టర్ యొక్క పెరిమీటర్ చూద్దామా. సెక్టర్ యొక్క పెరిమీటర్ ఇది థీటా, ఇది ఆర్, ఇది ఆర్, ఇది ఎల్. సో ఎల్ ప్లస్ 2r, ఎల్ ప్లస్ 2r ఏమైతుంది? ఎల్ ఈక్వల్ టు ఆర్ థీటా కదా. సో ఆర్ థీటా ప్లస్ 2r. సో ఆర్ కామన్ తీస్తే థీటా ప్లస్ 2. దట్ ఈస్ పెరిమీటర్ ఆఫ్ సెక్టర్. పెరిమీటర్ ఆఫ్ సెక్టర్. ఓకే, సో perimeter of sector వచ్చేసి r times theta plus 2. సో వాట్ ఆల్ ద ఫార్ములా యూ హావ్ టు రిమెంబర్ అబౌట్ సెక్టర్. సెక్టర్ గురించి మనం ఏమేం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలంటే, ఒకటి L is equal to r theta, another that is length of arc equal to r into radius of circle into theta and radians. ఇంకో ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ సెక్టర్ half r square theta, మళ్ళీ perimeter of sector వచ్చి r times of theta plus 2. ఓకే, అండ్ డిగ్రీస్ ని రేడియన్స్ కన్వర్ట్ చేయడం ఎట్లా? డిగ్రీస్ ని రేడియన్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను? π/180తో మల్టిప్లై చేయాలి. అదే రేడియన్స్ ని డిగ్రీస్ కింద కన్వర్ట్ చేయాలంటే 180/πతో మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ విల్ సి రెక్టాంగిల్. మీకు తెలిసిందే రెక్టాంగిల్ అంటే ఏంటి? length, breadth, all these things you know. Area is what? L into B. Area is L into B. And perimeter L plus B plus L plus B. That is 2 times L plus B. That is 2 times L plus B. ఇంకా diagonal length చూడండి. డయాగ్నల్ ఇప్పుడు ABC తీసుకుంటే అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో AC పైథాగరస్ థీరం వాడండి. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. వాట్ యు విల్ గెట్? AC స్క్వేర్ ఈక్వల్ టు L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. దట్ ఇంప్లైస్ AC ఈక్వల్ టు రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. AC ఈక్వల్ టు రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఇంకోటి ఏం క్వశ్చన్ అంటుందంటే ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి? రెక్టాంగిల్ కి 2 డయాగ్నల్స్ ఉన్నాయి. BD is one diagonal, AC is another diagonal. ఈ 2 డయాగ్నల్స్ బైసెక్టింగ్ ఈచ్ అదర్ అంట. అంటే ఏంటి బైసెక్టింగ్ అంటే? మేకింగ్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. సి BD డయాగ్నల్ కట్స్ AC ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. సో ఇక్కడ పాయింట్ P అనుకున్నాను అనుకోండి. సో AP లెంత్ PC లెంత్ సేమ్ ఉంటుంది. సిమిలర్లీ DP లెంత్ PB లెంత్ కూడా సేమ్ ఉంటుంది. సో బోత్ ద డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. కానీ పర్పెండిక్యులర్ గా బైసెక్ట్ చేసుకుంటున్నాయని అడుగుతున్నాడు. నో, పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసుకోవడం అంటే ఏంటంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ షుడ్ బి 90 degrees. యాంగిల్ బిట్వీన్ ద డయాగ్నల్స్, ఇదో ఈ యాంగిల్ ఉంది, అది 90 ఉండాలి. బట్ ఇట్ వోంట్ బి 90. ఒకవేళ 90 ఉందనుకోండి, ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ డయాగ్నల్స్ ఇస్ 90 degrees అండ్ బోత్ ద డయాగ్నల్స్ హ్యావ్ సేమ్ లెంత్, దెన్ ఇట్ విల్ బికమ్ స్క్వేర్. Square. So rectangle లో diagonals bisect each other but not perpendicularly. So let's see about square. Square perimeter anta a plus 4a. Area a square. Diagonal length Pythagoras theorem వాడితే వచ్చేస్తుంది.
ఎంత వస్తుంది √2a. How much you will get? √2a. And diagonals are perpendicular to each. Perpendicular bisectors and diagonals. Any diagonals na rendu diagonals, they will bisect each other. ఒక diagonal ఇంకో diagonal ని రెండు halves కింద కట్ చేస్తుంది. And angle between them is 90 degrees. So they are called perpendicular bisectors to each other. Diagonals are perpendicular bisectors to each other. So next చూసేది ఏంటి rhombus గురించి. Rhombus కి ఏంటి, rhombus లో అన్ని సైడ్స్ ఈక్వల్. మరి స్క్వేర్ ఎందుకు కాదంటే డయాగ్నల్ లెన్స్ డిఫరెంట్. ఇదిగో ఈ డయాగ్నల్ ఉంది కదా, ఈ డయాగ్నల్ లెంత్ టోటలీ ఈ డయాగ్నల్ లెంత్ డిఫరెంట్ అన్నమాట. సో దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ లెన్స్ డయాగ్నల్స్. అండ్ will they perpendicularly bisect each other? Yes. Diagonals of rhombus perpendicularly bisect each other. అంటే ఒక డయాగ్నల్ ఇంకో డయాగ్నల్ ఈక్వల్ హాఫ్ చేస్తుంది, వాటి మధ్య యాంగిల్ 90 degrees, but they are of different lengths. Next see about parallelogram. కాదు ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుందాం. ట్రయాంగిల్ గురించి చిన్నప్పటి నుంచి చదివిన ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమని చదివాను, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏం ఫార్ములా చదివాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఇదిగో ఇది బేస్ తీసుకున్నాం. let us take this as base. Okay, let us take this as base. And height వచ్చేసి ఇదిగో ఈ రెడ్ లైన్ ఉంది కదా, అది వచ్చి హైట్ h. సో హాఫ్ ఇంటూ a ఇంటూ h. ఇప్పుడు ఇది పర్పెండిక్యులరే కదా. పర్పెండిక్యులర్ అంటే వాట్ విల్ బి ద యాంగిల్, దిస్ యాంగిల్, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది, రైట్. సో ఇఫ్ యు టేక్ దిస్ ట్రయాంగిల్ తీసుకుంటే, ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం. దిస్ ట్రయాంగిల్ విల్ బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్. రైట్ యాంగిల్ లో సైన్ థీటా వాల్యూ ఎంత, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, దట్ ఈస్ h/b. సో h ఈక్వల్ టు ఎంత వచ్చింది, b sin theta. h is equal to b sin theta. I have substituted it. So it will become half into a into b sin theta. Okay. b అనేది adjacent side యొక్క లెంత్. ఒకవేళ ఇది ఈక్వల్ ట్రయాంగిల్ అనుకోండి, థీటా ప్లేస్ లో 60 degrees పెట్టుకోండి. ఓకే. అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యి ఈ థీటా 90 అయింది అనుకోండి, అప్పుడు హాఫ్ ఇంటూ a ఇంటూ b ఇంటూ sin 90. sin 90 అంటే 1 కదా. ఎనీవే ట్రిగ్నోమెట్రీ విల్ డిస్కస్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ అంటే ఓకే. అలానే లెట్స్ సీ అబౌట్ దిస్ ప్యారలలోగ్రామ్. జాగ్రత్తగా వినండి, ఈ రెండు సైడ్లు ప్యారలల్, ఈ రెండు సైడ్లు ప్యారలల్. ఒక డయాగ్నల్ గీసా, ఈ డయాగ్నల్ ఏం చేస్తుంది, ఒక ప్యారలలోగ్రామ్ ని దిస్ డయాగ్నల్ విల్ మేక్ ఇంటూ టూ ఈక్వల్ బై సిమెట్రీ. యూ కెన్ సీ ఈ ట్రయాంగిల్ ఏరియా సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా, సేమ్ ఉంటుంది. ఇట్ విల్ బి సేమ్. ఈ ట్రయాంగిల్ ఏరియా అండ్ ఈ ట్రయాంగిల్ ఏరియా, ఆ రెండు ఏముంటాయి, సేమ్. సో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ వచ్చి 2 times ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఏరియా తీసుకుంటే చాలు కదా, మొత్తం ఏరియా వచ్చేసి 2 times ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత మనం ఆల్రెడీ కనుక్కున్నాం, హాఫ్ ఇంటూ ఏబి సైన్ థీటా. సో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఎంత, ఏబి సైన్ థీటా. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఎంత, ఏబి సైన్ థీటా. వేర్ ఏ అండ్ బి ఆర్, ఏంటి A and B? What are A and B? Adjacent sides. A and B are adjacent sides. Okay. So parallelogram లో diagonals గురించి మాట్లాడితే, parallelogram లో ఉండే diagonals they will bisect each other, but they are not perpendicular bisectors. అంటే angle between the diagonals will not be 90 degrees. Okay. That is about triangle and parallelogram. Next, you'll see trapezium. Trapezium అంటే ఏంటి, రెండు సైడ్స్, ఒక 2 sides ప్యారలల్ ఉండాలి, మిగతా సైడ్స్ ఎలాగోలా కనెక్ట్ చేయండి. 2 sides వచ్చేసి 2 sides దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్, ఈ 2 sides ఎలా ఉన్నాయి, ప్యారలల్. అండ్ ఇంకేంటి, మిగతావన్నీ ఎలాగోలా జాయిన్ చేయండి. ఓకే. ఆ 2 parallel sides మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్
is called h. A two parallel sides మధ్య ఉండే perpendicular distance is h. ఒక parallel side యొక్క length a, another parallel side యొక్క length b. Then area of trapezium is given by half into h times a plus b. Half into h times a plus b. Next, see about cylinder. Cylinder గురించి చూద్దాం చూడండి. సిలిండర్ వచ్చేసి సిలిండర్ కొద్దిగా స్లాంటెడ్ గా గీసాను, కానీ రైట్ సిలిండర్ అంటే యాక్చువల్లీ ఇక్కడ యాంగిల్ ఎంత ఉండాలి, 90 degrees స్ట్రైట్ సిలిండర్ ఉండాలి. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి, బేస్ రేడియస్, బేస్ లో ఒక సర్కిల్ ఉంది కదా, దాని రేడియస్ r, హైట్ ఆఫ్ ద సిలిండర్ h. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, బేస్ ఏరియా ఇంటూ హైట్, దట్ ఈస్ పై r స్క్వేర్ h. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, ఇఫ్ యూ టేక్ ఏ పైప్, ఒక పైప్ తీసుకున్నారు, ఒక చిన్న పైప్ ముక్క, ఆ పైప్ ముక్క హాలో సిలిండరే కదా, దాని ఏరియా ఏమంటది, ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, పైన కింద ఏముండదు కదా, కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే పెరిమీటర్ ఇంటూ హైట్, దట్ ఈస్ 2πr ఇంటూ హెచ్. ఎల్లని రాసా బట్ ఇట్స్ ఓకే, 2πr ఇంటూ హెచ్, దట్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ ఏరియా ఏమవుతుంది, కింద టోటల్ ఒక సాలిడ్ సిలిండర్ అనుకుంటే పైన బేస్ ఏరియా, కింద బేస్ ఏరియా ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో దట్ విల్ బి 2πr స్క్వేర్ ప్లస్ పైన బేస్ ఏరియా πr స్క్వేర్, కింద దాన్ని πr స్క్వేర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr. మొత్తం కలిపితే ఎంత, πr స్క్వేర్ ప్లస్ πr స్క్వేర్ ప్లస్ 2πr, దట్ ఈస్ 2πr స్క్వేర్ ప్లస్ 2πr. ఓకే, నెక్స్ట్ అబౌట్ కోన్. కోన్ కూడా యాక్చువల్లీ రైట్ కోన్, ఏదో స్లాంటెడ్ ఇలా రైట్ కోన్ అంటే ఏంటంటే ఎక్కడైతే పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీస్తే అది ఇది రేడియస్ తో ఈ యాంగిల్ ఎంత ఉంది, 90 degrees, సిమెట్రీ ఇన్ దట్ ఇట్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ స్లాంట్ హైట్ ఎల్. స్లాంట్ హైట్ వచ్చేసి ఎల్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ టు బి స్లాంట్ హైట్ ఇస్ కాల్డ్ ఎల్. ఓకే, ఏ టు బి స్లాంట్ హైట్ వచ్చేసి ఎల్. అండ్ A to B slant height వచ్చేసి L. You can see that BOA is a right angle triangle. Okay, అది కూడా అలా పెట్టుకోండి. OB is the height of the cone and OA is radius of the circle. So curved surface area of cone, curved surface area of cone formula ఎంత అంటే perimeter into slant, perimeter of base into slant height, 2πr into L. ఎంత ఉంటుంది, 2πr into L. అలానే వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఎంత, 1/3 πr స్క్వేర్ హెచ్, 1/3 πr స్క్వేర్ హెచ్ అంటే 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. అలానే స్లాంట్ హైట్ కి నార్మల్ హైట్ కి రేడియస్ కి రిలేషన్, ఇఫ్ యు సీ ద ట్రయాంగిల్ POA, it is a right angle triangle. So a right angle triangle Pythagoras theorem వాడితే ఏమైంది, OA square plus OB square equal to AB square. OA square plus OB square is equal to AB square. అది వాడితే ఎంత వచ్చింది చూడండి, R square plus H square is equal to L square. So L value ఎంత, root of R square plus H square. L value ఎంత, root of R square plus H square. Slant height ki radius and height ki మధ్య ఉన్న relation. And let us go to sphere. Sphere ki surface area ఎంత అంటే 4πr square. Sphere surface area ఎంత, 4πr square. And volume ఎంత, 4/3 πr cube. Volume ఎంత, 4/3 πr cube. That is about sphere. నెక్స్ట్ వచ్చింది క్యూబ్. క్యూబ్ కి ఎగ్జాంపుల్ అప్పట్లో చాక్ పీస్లు ఉండేవి. చాక్ పీస్ బాక్స్ ఉంటది కదా, చాక్ పీస్ బాక్స్ ఇస్ క్యూబ్ బాక్స్. చాక్ పీస్ బాక్స్ ఉంది కదా, చాక్ పీస్ అన్ని చాక్ పీస్ పెట్టే బాక్స్ ఉంటుంది, దట్ ఇస్ క్యూబ్ రైట్. సో ఈ క్యూబ్ కి చూడండి ఎన్ని పేర్లు పెడుతున్నా, ABCD, వీటి కూడా పేర్లు, కొన్ని పేర్లు పెడతాం, EFG, ఇది వచ్చేసి H అనుకుందాం. ఓకే, సో
ఎన్ని కార్నర్స్ ఉన్నాయంటే ఏ ఒక కార్నర్, బి ఒక కార్నర్, సి ఒక కార్నర్, డి ఒక కార్నర్, 4 కార్నర్స్ ఇక్కడ, ఈ ఒక కార్నర్, ఎఫ్ ఒక కార్నర్, జి అండ్ హెచ్ ఒక కార్నర్. మొత్తం ఎన్ని కార్నర్స్ అయిపోయినాయి? 8 కార్నర్స్. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి చూద్దాం. ఎడ్జెస్ బిఎఫ్ ఇస్ 1 edge, బిఎఫ్ ఇస్ 1 edge, ఏజీ ఇస్ 1 edge, ఏబి 1 edge, జిఎఫ్ 1 edge. ఇవి 4 edges. కింద కూడా హెచ్ఈ ఒక వెడ్జ్, సిఈ ఒక ఎడ్జ్, సిడి ఒక ఎడ్జ్, డిహెచ్ ఒక ఎడ్జ్. అవి 8 edges అయిపోయినాయి ఇప్పుడు దాకా. ఏడి ఒక హెచ్, బిసి ఒక హెచ్, ఎఫ్ఈ ఒక హెచ్ అండ్ జిహెచ్ ఒక ఎడ్జ్. మొత్తం ఎన్ని ఎడ్జెస్ అయిపోయినాయి? 4 + 4 + 4 12 edges. మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 12 edges. ఫేసెస్ ఎలా చెప్తామంటే, మనం స్నేక్ అండ్ లాడేటప్పుడు డై వాడతాం కదా, ఆ డైకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? The die will have only 6 numbers, no? 1 2 3 4, because it has only 6 faces. ABCD ఫేస్ మీద ఒక డాట్ ఉంటది, నెక్స్ట్ BCD మీద 2 డాట్స్ ఉంటది, అట్లా ఉంటది కదా. సో మొత్తం ఎన్ని డాట్స్ ఉన్నాయి? మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6 వరకే కదా ఉండేది అది. సో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 6 ఫేసెస్. ఓకే, ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 6 ఫేసెస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క ఫేస్ కి ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయా అంటే 2 diagonals. ఒక్కొక్క ఫేస్ కి ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి? 2 diagonals ఉంటాయి. వాటిని ఏమంటాం? ఫేస్ డయాగ్నల్స్ అంటాం. ఒక ఫేస్ తీసుకున్నారనుకోండి, if you take a face, this is one face, then it is like a square only, no? It will have 2 diagonals. స్క్వేర్ అనుకున్నప్పుడు ఇదిగో స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ, ఒక ఫేస్ అనేది స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ. సో డయాగ్నల్ లెంత్ ఎంత ఉంటుంది? √2a. డయాగ్నల్ లెంత్ ఎంత? √2 times a. It will be √2 times a. మరి బాడీ డయాగ్నల్ గురించి మాట్లాడదాం. బాడీ డయాగ్నల్ గురించి మాట్లాడాలంటే, let me draw the diagram first. Body diagonal. Okay. We have taken a cube. బాడీ డయాగ్నల్ గురించి మాట్లాడాలి. బాడీ డయాగ్నల్ అంటే ఏంటని చూద్దాం. పేర్లు ఇద్దాం. What is the names we'll give? Give it as some A, B, C, D. We'll give this as E, F, G, H. So body diagonal ante, the diagonal which passes through the body. If I draw a straight line from D to G, if I draw a straight line that passes through the cube, so that is a body diagonal. E to B, అది కూడా passes through the body of the cube, so అది కూడా ఒక body diagonal. EB straight line, if I draw a straight line from E to B, that will also be a body diagonal. And C to H, that will be another body diagonal, one straight line. And ఇంకేం చెప్పినా, F to A, గీద్దాం F to A. Let's draw it. F to A, A to F, this is another body diagonal. All the 4 body diagonals by symmetry will have same length. They will have same length. ఆ లెంత్ ఎంత ఉంటుందో క్యాల్కులేట్ చేద్దాం. అంటే ఒక్క బాడీ డయాగ్నల్ లెంత్ క్యాల్కులేట్ చేస్తే చాలుగా. సో హౌ విల్ డూ ఇట్?
ఓకే, జాగ్రత్తగా వినండి. ఏబిహెచ్జి అనే ప్లేన్ ఏబిసిడి అనే ప్లేన్ కి ఎలా ఉంటది? ఏబిహెచ్జి అనే ప్లేన్ ఏబిసిడి అనే ప్లేన్ కి ఎలా ఉంటది? పర్పెండిక్యులర్ గా ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఏబిజిహెచ్ అనే ప్లేన్ ఏబిసిడి అనే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటది. అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఏబిహెచ్జి ప్లేన్ లో ఉన్న ఏ స్ట్రైట్ లైన్ అయినా ఏబిసిడి అనే ప్లేన్ లో ఉన్న ఏ స్ట్రైట్ లైన్ కైనా ఎలా ఉంటుంది అంటే వాటి మధ్య యాంగిల్ ఎప్పుడు 90 degrees ఉంటుంది. ఓకేనా? ఏబిహెచ్జి అనే ప్లేన్ లో ఉన్న ఏ స్ట్రైట్ లైన్ అయినా ఇట్ విల్ బి పర్పెండిక్యులర్ టు ఏబిసిడి అనే దానికి ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, ఐ జస్ట్ సెడ్ ఇట్ సంథింగ్ లైక్ దిస్. అలానే ఇప్పుడు ఇంకోటి చూడండి, ఈఎఫ్జిహెచ్ ఆ ప్లేన్ కూడా ఏబిహెచ్జి అనే ప్లేన్ కి ఈఎఫ్జిహెచ్ అనే ప్లేన్ ఏబిహెచ్జి అనే ప్లేన్ కి ఎలా ఉంటది? పర్పెండిక్యులర్ గా ఉంటది. సో ఏబిజిహెచ్ ప్లేన్ లో ఉన్న ఏ లైన్ అయినా, ఏ స్ట్రైట్ లైన్ అయినా ఈఎఫ్జిహెచ్ అనే ప్లేన్ కి ఎలా ఉంటుంది అంటే పర్పెండిక్యులర్ గా ఉంటది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నా? See, whenever I want to say something visually, as of now I don't have a proper visual apparatus. Once the webcam comes, I may teach something whichever is needed visually, I'll teach it on board. Okay, that will happen. So as of now I'm teaching it here. So ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఏజీ అనే స్ట్రైట్ లైన్ ఈఎఫ్జిహెచ్ అనే ప్లేన్ మొత్తానికి పర్పెండిక్యులర్ గా ఉంటది. ఇట్ విల్ బి పర్పెండిక్యులర్. సో అయితే సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఆ ఎఫ్జి అండ్ ఏజీ మధ్య ఉండే యాంగిల్ ఎంతయా అంటే ఇట్ విల్ బి హౌ మచ్ ద యాంగిల్ విల్ బి? ఇట్ విల్ బి 90 degrees. It will be how much? 90 degrees. Okay, the angle will be 90 degrees. And if you see that AFG, if you see AFG, it is like ఇది ఇలా కట్ చేసినట్టుంది, చూసారా? ఇలా కట్ చేసినట్టుంది. సో ఇది ఏంటది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో AFG is right angle. AGF రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది అక్కడ రాయమంటారా? సో AGF is a right angle triangle. AGF is right angle triangle. ఓకే, అందులో what is AG? It is a diagonal of the face ABHG. It is diagonal of the face ABHG అంటే ఫేస్ డయాగ్నల్. ఫేస్ డయాగ్నల్ కి లెంత్ ఎంత ఉంటుందో మనకు తెలుసు కదా, √2a. FG is edge of the cube. What it will be? Length A. So a right angle triangle లో I know that AF square is equal to AG square. AF square equal to AG square plus GF square. AF square equal to AG square plus GF square. Pythagoras theorem. And what is AD? AG, it is a face diagonal. So √2a whole square plus GF is edge of a cube. A square equal to AF square. So if you do it, what you will get? ఏమొస్తుంది మీకు? AF square is equal to √2a whole square, that is 2a square plus a square. It will be 3a square. So AF length ఎంత వచ్చింది? How much you got the AF length as? √3 times a. So that is the length of body diagonal of the cube. Cube యొక్క body diagonal యొక్క length వచ్చేసి √3 times a side length. So any body diagonals ఉన్నాయి? You have 4 body diagonals. Okay, you have how many body diagonals? 4 body diagonals. Each of length how much? √3 times a. Okay, ఇంకేముంది? Cuboid. నేను చెప్పా, I don't want to say this. You do this. What I'm asking is height h అనుకోండి. Let us assume height as h, breadth as b, length as c. Cuboid ది ఆబ్వియస్లీ అన్ని యాంగిల్స్, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. ఈ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది? 90 degrees. క్యూబాయిడ్. క్యూబాయిడ్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి?
You know, cuboid example, AC box untadi kada, some AC box or anything. How will it be? It is a cuboid, no? So height of the cuboid A, breadth B, and length C. I want G to H length. I want G to H length. You calculate it by yourself in terms of A, B, and C. Okay, in terms of A, B, and C. So that's all about mensuration. Mensuration lo unna basic things anni ayipoyinayi. First video, right? It is, so I made it a not that long video, short one. I think by practice, I'll get to know how to post the videos and how to do. Any tarvata chuddam. I'm just new to this. So tomorrow I may be teaching two topics. Same topics teach cheddam and tomorrow next lecture most probably I will teach binomial expansion as well as logarithms. Okay. And I'm again saying it will be very beneficial for medical students majorly. So go through this basic max. If any doubts or anything you want to say, you can post it in comments. Thanks.